హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్ అండి. తయారు చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట. ఇది బయట జ్యూస్ షాప్లో కూడా మనం కొంటూ ఉంటాం కదా, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. మరి అలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కప్ వరకు బంగినపల్లి మామిడికాయలు కట్ చేసి వేసుకున్నాను. దీనిలోనే ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దీనిలోనే ఒక 1 గ్లాస్ వరకు పాలు తీసుకున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, చాలా స్మూత్ మంచి టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ అంతా ఈ గ్లాస్లో పోసేసుకుని సర్వ్ చేసుకోవటమే అండి. పైన ఐస్ క్రీమ్తో చక్కగా గార్నిష్ చేసి ఇలాగానే ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారనమాట. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. ఇలా వేసి ఇచ్చారంటే పైన గార్నిషింగ్ చేసేసి పైన ఒక మ్యాంగో కానీ చెర్రీ కానీ పెట్టించారంటే చాలా ఇష్టంగా తాగుతారనమాట పిల్లలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.